మొదట రాష్ట్రంలో డెమోక్రసీ అనేటటువంటిది ఉందా లేదా, ఎమర్జెన్సీ అన్న పెట్టారా ఏంటనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు జస్ట్ ఇట్ ఈస్ ఎ ఇంటిమేషన్, అంతే, నేను అక్కడికి వస్తున్నానండి అని చెప్పడం. అది కూడా చెప్పకుండా వెళ్ళిపోతే ఎవడ ఆపేది లేదు. ఎందుకంటే ఒక పౌరుడు ఎక్కడికైనా పోవచ్చు. కాబట్టి అతను వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల జనం అది వస్తారు కాబట్టి అది ఇబ్బంది అవుతుంది మీకు. కాబట్టి అది నా బాధ్యత కాదు. నేను చోటకి వెళ్తున్నాను, నన్ను చూడడానికి 100 మంది వచ్చారంటే దానివల్ల నీ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి నీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను నీకు సమాచారం అందిస్తున్నా. వ్యక్తిగా నాకు భావ ప్రకటన స్వాతంత్ర హక్కు ఉంది, నాకు జీవించే హక్కు ఉంది, నేను తిరిగే హక్కు ఉంది. ఈ హక్కులకు భంగం కలిగించాలంటే నువ్వు దానికి ఒక విధానం ఫాలో అవ్వాలి. సాధారణ ప్రజలు వీళ్ళు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా వెళ్తారని భయపడిపోయి వాహనం వెళ్ళనీయకుండా ఆపితే అప్పుడు సచ్చినట్టు నడుచుకుంటూ వెళ్ళలేరు కాబట్టి వాళ్ళని వెనక్కి వెళ్ళిపోతారు అన్నటువంటి ఉద్దేశంతో గోతులు తవ్వడం ఏంటి, అది కూడా ప్రొక్లైనర్లు పెట్టి గోతులు తవ్వి రానియకుండా చూడటం ఏంటి. ఇంకోటి ముళ్ళ కంచెలు. ఇప్పుడు జగన్ వెళ్ళినప్పుడు ఆ జగన్ వెళ్ళే రూట్లో అటు ఇటు ఒక బ్యారికేడ్ లాగా ఆ ముళ్ళ కంచెలు వేసేసి మీరు ఆ ముళ్ళ కంచె వెనక్కి ఉండండి అని చెప్పండి. అది రిలయబుల్, బాధ్యతాయుతమైనటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు అది కాదు చేస్తుంది, అసలు ఆ ఏరియాలోకి రాకుండా రిస్ట్రిక్ట్ చేయడం అనేటటువంటిది. ఇప్పుడు ఏ గుళ్ళల్లో రథయాత్రలు జరిగేటటువంటి సందర్భంలో భక్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోకుండా కొన్ని అట్లాంటి సిస్టమ్స్ ఏవో పెడతారు. అక్కడ కూడా ముళ్ళ కంపలు పెట్టారు, ఇక్కడ ముళ్ళ కంపలు, బ్యారికేడ్లు. అసలు ప్రపంచంలో ఇలాంటి ఇంత అరాచకాలు చెయ్యొచ్చు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అన్నది కొత్తగా చూస్తున్నాం. ఒక రకంగా ఇది కూడా నేరమేమో. మామూలుగా అయితే రోడ్లు రహదారుల చట్టం ప్రకారం ఇప్పుడు మనమైనా మన ఇంటి దగ్గర ఏదైనా తవ్వి స్పీడ్ బ్రేకర్లు ఇలాంటిది వేయాలంటే పంచాయతీ లేదంటే కార్పొరేషన్ పర్మిషన్ తీసుకొని అక్కడ తవ్వాలి. ఇష్టం వచ్చిన తవ్వితే వాళ్ళు వచ్చి కేసు పెడతారు, కేసు కూడా రాస్తారు. అలాంటిది ఇక్కడ ఏకంగా మనిషి దిగిపోయే అంత గొయ్య, నాకు తెలిసి మనం ఇక్కడ దాకా నేను దిగిపోతానేమో మొదలు అంత గొయ్యలు మరి తీయడం కూడా నేరం కదా. ఏ కారణం తీశారు? మళ్ళీ ఆయన చెప్తున్నాడు 12 తర్వాత క్లోజ్ చేసేయండి అన్నారంట, దాన్ని మూసేయండి అంతని 12 గంటల వరకు తీసుంచారు. అది కూడా నేరమేమో ఒక రకంగా ప్రభుత్వం చేస్తుంది.